కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఉద్యోగ అవకాశాలను మెరుగుదిద్దుకునేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో కాకినాడ జిల్లా వికాస్ ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూనే యువతకు జీవితంలో ఉన్నతమైన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తాను పనిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలాగా నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. కలెక్టర్లు మాట్లాడుతూ ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక ఫోకస్ పెట్టేలాగా వికాస్ ద్వారా చర్యలు చేపట్టామన్నారు. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో 9,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీరామణి, డీఎస్పీ శ్రీహరిరాజు, నిమ్మకాయల రంగనాగ్, సిఐ కృష్ణ భగవాన్, ఎంపీడీఓ శ్రీ లలిత, కమిషనర్ పద్మావతి, వికాస్ పీడీ లక్షబాబు, ఎస్ఐ మౌనిక, నందిక లోవరాజు, నూనె రామారావు చౌదరి, బేదంపూడి సత్యబాబు, పొలమరశెట్టి సత్యబాబు, ఒబిలిశెట్టి గణేష్, వంగలపూడి సతీష్తో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. రాకపోయినా మళ్ళీ 3 months లో మళ్ళీ ఇక్కడ ఇలాంటివి మళ్ళీ పెడతాం, ఇదే క్యాంపస్లోనో లేకపోతే పెద్దాపురంలోనో. సో దయచేసి ఆ 3 months లోపల ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్, అంటే ఒకవేళ రాకపోతే ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. సో దానికి నీట్గా 3 months ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ 3 months లో మళ్ళీ ఇంకోటి ఇలాంటిది ఒకటి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇలానే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి డోంట్ లూజ్ హార్ట్, ఈరోజు వస్తే గుడ్, కాకపోయినా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గెట్స్ ప్లేస్ టుడే. థ్యాంక్ యూ. వీళ్ళ కృషి వల్ల మనం ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు లాస్ట్ 9 నెలల్లో వాళ్ళు ఇవ్వగలిగారంటే దేర్ డెడికేషన్ ఇస్ అబౌట్ స్టూడెంట్స్ ఇస్ వెరీ గుడ్. నేను చెప్పేది ఏంటంటే ఇక మీద కలెక్టర్ గారు చెప్పినట్టు ఏ కంపెనీలు మనకి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇస్తాయంటున్నాయో వాళ్ళ కంపెనీల్లో ఉన్న స్కిల్ని 3 నెలల ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూ పంపిస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. దానికి తగిన ఏర్పాట్లు ఫర్దర్గా తీసుకుంటాం. ఇక మీదటి నుంచి ఏ ఇంటర్వ్యూ జరిగినా ముందు 3 నెలలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు, మా వంతు సాయం చేస్తాం. అలాగే ఎవరు కూడా ఉద్యోగం రాలేదు అన్నది నిరుత్సాహపడక్కర్లేదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే మీరు ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకొకటి ఉన్నాయి. అంచేత పని చేసేవాడికి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అదే. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ ఎనీథింగ్. వేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 2 వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అందరికీ ఉద్యోగాలు కల్పించాలని. ఇంకొక 4 రోజుల్లో డిఎస్సీ వస్తుంది, రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మేము చాలా కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఆ కంపెనీలు వస్తాయి, వచ్చి కూర్చొని మీతో మాట్లాడతాయి. మీకు స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అంచేత మీరందరూ కొంచెం యాక్టివ్గా ఉండి మనం ఏ రంగంలో అయితే మనం రాణిస్తామో అన్నది మీ ఒక ఆలోచన ఉంటే ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఆయన జీవితాన్ని అంతా కూడా మహిళల విద్య గురించి అలాగే సామాజిక న్యాయం గురించి పోరాడిన గొప్ప మహనీయులు ఆయన జన్మదిన రోజున మనం మరింత మంచి కార్యక్రమం పెట్టుకోవడం రాజప్ప గారిని అభినందిస్తూ, ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఆశయంతో మా కోరికలన్నీ తీరతాయి, మా హక్కులు కాపాడతారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏదైతే యువత, ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, చదువుకుంటున్నాం. కానీ మన చదువుకు తగ్గ ఉద్యోగాలు మనకి దక్కట్లేదు. అవన్నీ వాస్తవాలు. మనం ఎవరిని నిందించకూడదు. గత ప్రభుత్వం చేసిన తప్పుదాలని మనం పదే ఎన్ని చెప్పుకున్నా ఆ రోజులు మనకు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అలాగే లోకేష్ గారు యువ నాయకులు, ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా మనం అందరం కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం.
అన్ని రంగాల్లోని కూడా, విద్యలోనే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారంలోనే, అన్నింటిలోని కూడా, రాజకీయాల్లో కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో మనం తట్టుకునే విధంగా మరి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి, అలాగే ప్రతి విద్యార్థి వారికి తగ్గ సామర్థ్యం అయితే స్కిల్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజప్ప గారు అయితే 2 నెలల నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చదువుకున్నారో వారు అందరి దగ్గర రెజ్యూమ్ తీసుకుని వారు పిఏకి అందజేసి ఏదో కంపెనీతో మాట్లాడి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాలి అనేటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి రాజప్ప గారు. అలాగే నా దగ్గర కూడా తెల్లవారితే అనేక మంది మేము రాజప్ప గారు చెప్పినట్టు రైస్ మిల్లులతో మాట్లాడటం, లేకపోతే అపర్ణ కంపెనీతో మాట్లాడటం, పతాంజలి వాళ్ళతో మాట్లాడటం, చాలా రిక్వెస్ట్ చేసి ఒక ఉద్యోగం వేయించాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో మరి కలెక్టర్ గారు యువత గురించి పూర్తిగా తెలిసినటువంటి కలెక్టర్ గారు అనునిత్యం ఏదో పని చేయాలి ప్రజల కోసం అనేటువంటి కలెక్టర్ గారు మన జిల్లాలో ఉండడం కూడా మనం అందరూ అదృష్టంగా భావిస్తూ, మరి ఈ అవకాశాన్ని పెద్దలు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగ అవసరం ఉంది, మనం ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్తామనేటువంటి వారే దీంట్లో పాల్గొవాలి. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగం వస్తేనే వారి యొక్క కుటుంబం పోషణ జరిగేటువంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దయవుంచి ఎవరైతే అవసరం ఉందో ఖచ్చితంగా మన కుటుంబాన్ని పెంచి పోషించాలనేటువంటి విద్యార్థులు హాజరవుతే వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణ దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి వారు హాజరవ్వాలని ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఎవరు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, అది భయపడకుండా ఫేస్ చేసే అవకాశం మాకు కలిగింది. ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవ్వండి, మంచి భవిష్యత్తు తెలుసుకోండి. మీరేమో దూరం అయిపోతుంది, మాకు ఇంట్లోనే కావాలి, మీ ఇంట్లోనే చేస్తామంటే అది ఎవరు చేయలేదు. మీరు చదువుకున్నది ఇలా గ్లోబల్, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించి 700 కాలేజీలు పెట్టాడు కనుక ఇలా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడపిల్లలు బాగా చేస్తున్నారు. ఏం జడక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడక్కర్లేదు. మీరు మీ పెళ్లి గురించి మీరు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు. అంచేత మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. అంచేత ఉద్యోగాలు ఎవరైనా సరే ఉద్యోగం సెలెక్ట్ అయ్యారంటే ఉద్యోగానికి వెళ్ళవలసిందే. మీరు సెలెక్ట్ అయ్యి మీరు మానేశారని వెనకడానికి అవకాశం పోతుంది. అంచేత ఖచ్చితంగా అలాగైతేనే వెళ్ళండి. నేను ఉద్యోగం చేస్తాను అని ధైర్యంగా వెళ్తానంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. లేదా మీరు సెలెక్ట్ అవుతున్నారో వెనకాల పోతున్నారు. అంచేత అది అలా కాకుండా ఇంటర్వ్యూకి వెళ్తాను, నేను ఉద్యోగం చేస్తాను, ఎక్కడి నుంచి చేస్తానన్నా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పి మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి మీ భవిష్యత్తు బాగా రూపుదిద్దుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ మన కలెక్టర్ గారు మనకేంటంటే మేము డెవలప్మెంట్ చేసేస్తాం, అన్నీ చేస్తాం, కానీ యూత్ కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంలో మేము భాగంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. సెపరేట్గా మనకు కార్యక్రమం ఇచ్చారు, మనం చేసుకోమని చెప్పారు, కంపెనీలు పంపించారు, చాలా హెచ్ఆర్లు వచ్చారు, అనేక కంపెనీలు వచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి ఇలా మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూ చేసి వెళ్తారు, సాయంత్రం కల్లా ఆర్డర్లు ఇస్తారు. లేదా మీరు అందరూ కూడా కడదాకా ఉండండి అని చెప్పి తెలియజేసుకుంటూ